నమస్కారం ఫ్రెండ్స్. మనకు దొరుకుతున్న ఆహారం, గాలి, నీరు, సంపద ఇవన్నీ మన శ్రమ వల్ల మాత్రమే వస్తున్నాయా, లేక ప్రకృతి, సమాజం కూడా ఇందులో భాగస్వాములా? మనకు లభించిన దానికి కృతజ్ఞత లేకపోతే ఏమవుతుంది? దీనికి శ్రీకృష్ణుడు భగవద్గీత 3వ అధ్యాయం 12వ శ్లోకంలో ఒక మంచి సమాధానం చెప్పారు. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కృష్ణుడు ఏమన్నాడంటే, యజ్ఞభావంతో జీవించే వారికి దేవతలు అవసరమైన వరాలను ప్రసాదిస్తారు. కానీ వారికి లభించిన దానిని తిరిగి పంచుకోకుండా తమ కోసమే ఉపయోగించుకునే వ్యక్తి దొంగతో సమానం. ఈ శ్లోకంలో దొంగ అనే పదానికి చాలా డీప్ మీనింగ్ ఉంది. అదేంటంటే, మనకు దొరికిన ప్రతిదీ మన శ్రమ వల్ల మాత్రమే కాదు, ప్రకృతి, సమాజం, కుటుంబం, ఎంతో మంది సహకారం వల్ల మనం ఈ సిచ్యువేషన్ కి వచ్చాం. కాబట్టి వాటికి తిరిగి ఏమీ ఇవ్వకుండా అన్నీ నాదే అని అనుకోవడం సరైన జీవన విధానం కాదు. మన జీవితంలో కూడా ఇదే నిజం. మనం సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి సహాయం చేయడం, ప్రకృతిని కాపాడడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం, ఇవన్నీ యజ్ఞభావంతో జీవించడమే. ఈ శ్లోకం మనకు ఏం నేర్పుతుందంటే, మనకు దొరికింది కేవలం మన కోసమే కాదు, దాన్ని పంచుకున్నప్పుడే దానికి నిజమైన విలువ వస్తుంది. సేవాభావంతో జీవించిన వ్యక్తి జీవితమే నిజమైన యజ్ఞం. అయితే యజ్ఞభావంతో జీవించే వ్యక్తికి ఇంకేం లాభం కలుగుతుంది? అలాంటి వ్యక్తి పాపాల నుంచి ఎలా విముక్తి పొందుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానం శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో చాలా అద్భుతంగా వివరించాడు. అదేంటో మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.